హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గ్రీన్ టీ ఫుడ్ కోర్ట్. చాలా రోజుల తర్వాత మటన్ కర్రీ చేశానండి. ఒకసారి చూడండి ఎలా ఉందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని క్లీన్ గా కడుక్కున్న మటన్ ముక్కలను దాంతో వేసుకున్నానండి. తగినంత సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు 2 స్పూన్లు వేసుకున్నాండి. కారం కొద్దిగా ఎక్కువగా ఉన్నాను. గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, పసుపు కొద్దిగా తీసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగు ఒక 2 స్పూన్లు వేసుకొని పెరుగుతో ఇలా బాగా మసాజ్ చేస్తే మటన్ ముక్కలు బాగా ఉప్పు కారం బాగా పడతాయండి. తర్వాత అలా మిక్స్ చేసి పక్కకు పెట్టేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న మటన్ ముక్కల్ని ఇలా కుక్కర్లో వేసి ఇలా ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకొని చికెన్ వేడైన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి ఇప్పుడు చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 5 నుండి 6 విజిల్స్ పెట్టుకున్నానండి నేను. చూసారా, చికెన్ మాదిరిగా క్లీన్ గా ఉడికిపోయిందండి. చికెన్ ముక్కలు ఎంత మెత్తగా ఉన్నాయో అంత మెత్తగా ఉన్నాయి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర 1 స్పూను, మసాలా దినుసులు ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ మిక్స్ వేసుకొని ఇప్పుడు గసగసాలు 1 స్పూన్ వేసుకున్నానండి. ఇవన్నీ బాగా వేడైన తర్వాత ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్స్ 2 కట్ చేసి వేసుకున్నానండి. ఆనియన్స్ ఇట్లా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా, వీటిని కూడా ఆయిల్లో బాగా వేపుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ని వేసుకొని కొద్దిసేపు బాగా ఉడకనియాలి. ఇలా బాగా వేడైన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని
ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పౌడర్ అండి, మనం ముందుగా కట్ చేసుకున్న ఓ 2 టమాటాలు, టమాటా వేసుకొని టమాటా బాగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలండి. టమాటా ఉడికిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఒక నిమ్మకాయ పిండుకొని కొత్తిమీర కొంచెం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు వదిలేస్తే చాలండి. మటన్ కర్రీ కంప్లీట్ అయిపోయినట్లే. చాలా టేస్టీగా ఉందండి. నేను ఎప్పుడూ మటన్ తిన్నాను, కానీ ఈసారి తిన్నాను, చాలా సూపర్గా